వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో వినాయక చవితి పూర్తి పూజా విధానంని స్టెప్ బై స్టెప్ గురించి తెలియచేయడానికి మీ ముందుకు వచ్చేసాను. విగ్రహంని ఎప్పుడు తెచ్చుకోవాలి, అసలు పూజా విధి విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఎలాంటి నైవేద్యాలను నివేదించాలి, నిమజ్జనం ఎప్పుడు చేయాలి, చవితి చంద్రుని చూస్తే ఏ మంత్రంని పఠించాలి, అలాగే పిల్లలు చదువులో మంచిగా రాణించడానికి, వారి జ్ఞాపక శక్తి పెరగడానికి, ఏకాగ్రత పట్టుదలతో వారు చదువుకోవడానికి ఒక చిన్న పరిహారం అనేది చెప్తానండి. ఈ వీడియోలో నేను తప్పకుండా మీరు వినాయక చవితి రోజున పరిహారం అనేది చేసుకోండి. నేను మా బాబు కోసం చేశాను. నాకు రిజల్ట్ అనేది చాలా బాగా కనిపించింది. అందుకే నేను ఇక్కడ ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నానండి. ఇంకా మరెన్నో విషయాలన్నింటినీ క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం అనేది చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనం అందరము ఏ కార్యాన్ని మొదలుపెట్టినా అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ తప్పకుండా ముందు ఆ గణనాథుని పూజించిన తర్వాతే మనం మిగతా కార్యక్రమాలు అనేవి ప్రారంభిస్తాం కదా. వినాయకుడు పుట్టినరోజు అయినటువంటి భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక పండగగా జరుపుకుంటాం మనమందరము. ఆ రోజున ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా వినాయక పూజ అనేది కొంచెం ప్రత్యేకంగా చేసుకుంటాం కదండి. అది ఎలా అంటే వినాయకుని విగ్రహం అనేది ఇంట్లోకి తెచ్చుకొని ప్రతిష్ఠించుకొని ఆ గణనాథునికి ఎంతో ఇష్టమైనటువంటి 21 పత్రాలతోటి పూజ అనేది చేసి ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు, కుడుములు, అలాగే పాలతాలికలు, వివిధ రకాలైనటువంటి పిండి వంటలు అనేవన్నిటినీ చేసి ఆ గణనాథుని పూజ అనేది చేస్తూ ఉంటాం కదా మనం అందరము. అయితే అసలు విగ్రహంని ఎప్పుడు తెచ్చుకోవాలి అంటే మీ వీలును బట్టి పండగ రోజు పొద్దున పూటైనా తెచ్చుకోవచ్చండి. లేదా ఆ రోజు కుదరదు అనుకునేవారు ముందు రోజైనా తీసుకోవచ్చు. కాకపోతే ఈ సంవత్సరం మనకి పండగ ముందు రోజు మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారం రోజున కాకుండా ముందు రోజే సోమవారం నాడు తెచ్చి పెట్టుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా పూజా విధి విధానం గురించి తెలుసుకుందాము. చక్కగా పూజకు కావాల్సినటువంటి పూజా సామాగ్రిని, పూజా వస్తువులన్నింటినీ సిద్ధం చేసుకొని, నైవేద్యాలన్నింటినీ కూడా సిద్ధం చేసుకొని చక్కగా మనం కూడా తయారైపోయి పూజను ప్రారంభించడం కోసము సిద్ధం అవ్వాలి. కొందరికి పాలవెల్లిని కట్టుకొని పూజ చేసుకున్నటువంటి ఆనవాయితీ ఉంటుందండి. అలా ఉన్నవారు చక్కగా ముందు రోజు నాడే పాలవెల్లిని శుభ్రం చేసేసుకొని చక్కగా పాలవెల్లికి పసుపు కుంకుమ అనేది రాసేసుకొని పాలవెల్లికి మొత్తము పూజ కోసం సిద్ధం చేసుకొని ఉంచుకోండి. మీరు మరుసటి రోజు నాడు అంటే పండగ రోజు నాడు మీరు ఎక్కడైతే పూజ చేద్దాము అనుకుంటున్నారో ఆ ప్రదేశంలో పాలవెల్లిని కట్టుకొని పూజ కోసం సిద్ధంగా ఉంచుకోండి. పూజని ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయితే చేద్దామో అనుకుంటున్నారో ముందుగా ఆ ప్రదేశంని చక్కగా పసుపు నీళ్ళతోటి చల్లి చక్కగా శుభ్రం చేసుకొని బియ్య పిండితోటి అష్టదళ పద్మ ముగ్గు అనేది వేసుకొని ఆ ముగ్గు మీద చక్కగా పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టుకొని ఇప్పుడు ఆ ముగ్గు పైన ఒక ఆసనంని ప్రతిష్ఠించుకోవాలి. ఆ తర్వాత ఒక తమలపాకుని తీసుకొని చక్కగా ఆ తమలపాకుని మనం ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆసనం మీద పెట్టి పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని ఆ ఆసనం మీద పెట్టుకోవాలండి. తమలపాకనే కాదండి, మీ దగ్గర రాగి ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్స్ కానీ, వెండి ప్లేట్స్ కానీ ఇలా ఏవైనా ఉంటే వాటిని మీకు ఏది అందుబాటులో ఉంటే వాటిని తీసుకోవచ్చు. వాటిలోకి ఒక 5 గుప్పెట్ల వరకు బియ్యం అనేది తీసుకొని చక్కగా సమంగా పరుచుకొని ఇప్పుడు ఆ ప్లేట్లోకి తమలపాకుని పెట్టుకొని మీరు ఆసనం మీద ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత మట్టి వినాయకుని విగ్రహం తీసుకొని చక్కగా చందనము, పసుపు, కుంకుమ బొట్లు అనేవి పెట్టి అలంకరణ అనేది చేసుకొని మనం ముందుగా ఆసనం మీద ఉంచుకున్నటువంటి తమలపాకు మీద ఈ వినాయకుని విగ్రహంని ప్రతిష్టాపించుకోవాలండి. ఆ తర్వాత చక్కగా ఆ గణనాథునికి ఇష్టమైనటువంటి ఎర్రటి పువ్వులతోటి, అలాగే పూలమాలలతోటి, అలాగే వస్త్రంని సమర్పించి అందంగా అలంకరణ అనేది చేసుకోవాలి. మట్టి విగ్రహంని తెచ్చుకున్నాం కదా, ఇంకా పసుపు గణపతిని చేసుకోవడం ఎందుకు అని అనుకుంటారండి. కానీ చాలా చాలా తప్పు. ఆ గణనాథునికి మట్టి విగ్రహం తెచ్చుకున్నా కానీ తప్పకుండా పసుపు గణపతి అనేది చేసుకోవాలి. అందుకోసం పసుపు గణపతిని కూడా చేసుకొని తమలపాకు మీద పెట్టి సిద్ధం చేసుకొని ఉంచుకోండి. ముందుగా బొట్టు అనేది పెట్టుకొని ఆ తర్వాత దీపారాధన అనేది చేయాలి. దీపపు కుందులకు పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టి పువ్వులతోటి అలంకరించి అక్షింతలు వేసి నమస్కారం అనేది చేసుకొని పూజని ప్రారంభించాలి. ముందుగా ఆచమనీయం చేసి ప్రాణాయామం కూడా చేసి సంకల్పం అనేది చెప్పుకొని ముందుగా పసుపు గణపతిని పూజించాలండి. ముందుగానే మట్టి విగ్రహంని అంటే మనం తెచ్చుకున్నటువంటి వినాయకుని విగ్రహంని పూజించకూడదు. ముందుగా తయారు చేసుకున్నటువంటి పసుపు గణపతిని పూజించాలి. ఏ కార్యమైనా కానీ అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ తప్పకుండా మనము
పసుపు గణపతిని పూజించిన తర్వాతే మిగతా పూజ అనేది చేసుకోవాలి. అది వినాయక చవితి పండగైనా కూడా పసుపు గణపతిని చేసుకొని ముందుగా పసుపు గణపతిని పూజించిన తర్వాత మాత్రమే మట్టి గణపతి విగ్రహాన్ని పూజించాలి. ఇలా పసుపు గణపతిని పూజించడం వలన, పసుపుతో చేసినటువంటి గణపతిని పూజించడం వలన గురుగ్రహ దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. పసుపు గణపతిని యథావిధిగా అన్ని ఉపచారములతోటి పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, ఆర్ఘ్యం, వస్త్రం, గంధం, యజ్ఞోపవీతం, పుష్పం, అక్షింతలు ఇలా అన్నిటితోటి పసుపు గణపతిని పూజ అనేది చేసుకోవాలి. కలశ స్థాపన ఆనవాయితీ ఉంటే కనుక కలశ పూజ అనేది కూడా చేసుకోవాలండి. అంతేకాకుండా ఆ బొజ్జ గణపతికి సంబంధించినటువంటి 16 నామాలు అనేవి ఉంటాయి. ఆ 16 నామాలు కూడా చదువుకుంటూ అక్షింతలు, పువ్వులు వేస్తూ పూజ అనేది చేసుకోవాలి. తర్వాత ధూపం, దీపం కూడా చూపించి నైవేద్యం అనేది నివేదించాలి. చివరిగా ఆనంద నీరాజన కర్పూర హారతి అనేది ఇచ్చి ఆత్మప్రదక్షిణ అనేది చేసి క్షమాపరాధన అనేది చెప్పుకొని పసుపు గణపతి దగ్గర కొన్ని అక్షింతలు వేసి కొన్ని అక్షింతలను ఆయన ఆశీర్వచనంగా భావించి కళ్ళకి అద్దుకొని మీ శిరస్పైన వేసుకోండి. ఇంతటితోటి పసుపు గణపతి పూజ అనేది ముగుస్తుంది. ఆ తర్వాత మిగతా పూజ అంతా యథావిధంగా మనం ప్రతిష్టాపించుకున్నటువంటి మట్టి వినాయకుడి దగ్గర చేసుకోవాలండి. ఆ మట్టి వినాయకుడిని కూడా చక్కగా పసుపు గణపతిని పూజించిన విధంగానే షోడశోపచారాలతోటి పూజించాలి. అంటే అన్ని ఉపచారములతోటి పూజించాలండి. ఆర్ఘ్యం, ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, వస్త్రం, గంధం, యజ్ఞోపవీతం, పుష్పం, అక్షింతలు ఇలా అన్నిటితోటి మట్టి వినాయకుడి విగ్రహంని కూడా చక్కగా పసుపు గణపతిని పూజించిన విధంగానే పూజ అనేది చేసుకోవాలి. అలా పూజించిన తర్వాత అదాంగ పూజ అనేది చేయాలి. అదాంగ పూజ అంటే ఆ గణపయ్య ప్రతి అంగానికి పూజించడం అన్నమాట. పువ్వులు, అక్షింతలు వేస్తూ అదాంగ పూజ అనేది చేసుకోండి. అక్షింతలు కానీ పువ్వులు కానీ ఏవైనా కానీ ఎప్పుడు దేవుని పాదాల వద్ద మాత్రమే వేయాలండి. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితిలోనూ శిరస్సు పైన కానీ పూలను కానీ శిరస్సు పైన పూలు కానీ అక్షింతలు కానీ ఎట్టి పరిస్థితిలోనూ వేయకూడదు. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇలా అదాంగ పూజ చేసిన తర్వాత ఏకవిశంతి పత్రి పూజ అనేది చేసుకోవాలి. అంటే గణనాథునికి ఇష్టమైనటువంటి 21 పత్రాలతోటి పూజించాలి. ఒక్కొక్క పత్రం తీసుకొని వాటి పేర్లను చదువుతూ గణనాథుని పాదాల వద్ద కానీ లేదా పాలవెల్లి మీద కానీ పెట్టుకోండి. మీకు ఎన్ని దొరికితే అన్నిటితో చేయండి. అసలు ఏమీ దొరకకపోతే కనుక చేతిలోకి అక్షింతలు తీసుకొని వాటి పేర్లను చెప్పుకుంటూ ఒక్కొక్క అక్షింతను వేస్తూ మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అంతేకాని ఏవి పడితే అవి మాత్రం పెట్టకండి. మీకు ఎన్ని పత్రాలు దొరికితే అన్ని పత్రాలతో మాత్రమే చేసుకోండి. ఏకవిశంతి పత్రి పూజ ముగిసిన తర్వాత వినాయకుడి అష్టోత్తర శతనామావళి చదువుతూ ఆ గణనాథుణ్ణి పూలతో కానీ అక్షింతలతో కానీ వేస్తూ, పూలు కానీ అక్షింతలు కానీ ఈ రెండిట్లో ఏవైనా వేస్తూ మీరు పూజ అనేది చేసుకోవాలి. ఇలా అష్టోత్తర శతనామావళితో పూజించిన తర్వాత ధూపం, దీపం చూపించాలి. ఆ తర్వాత గణనాథునికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు అన్నింటినీ అంటే బెల్లము, వడపప్పు, పానకము, కొబ్బరి ముక్కలు, ఉండ్రాళ్ళు, పరమాన్నము, కుడుములు, పాలతాలికలు, జిల్లేడుకాయలు, అరటిపండ్లు, వెలగపండ్లు, మిగతా తదితర మీ శక్తి కొలది చేసినటువంటి మిగతా పిండి వంటలు ఏవైనా కానీ పండ్లను కానీ సమర్పించి స్వామివారికి నైవేద్యంగా నివేదించండి. తర్వాత తాంబూలంని కూడా సమర్పించి ఆనంద నీరాజన కర్పూర హారతి అనేది సమర్పించాలి. తర్వాత మంత్రపుష్పం అనేది చెప్పి ఆత్మప్రదక్షిణ అనేది చేసుకోండి. ఆ తర్వాత చేతిలోకి కొన్ని అక్షింతలు అనేవి తీసుకొని వినాయకుని వ్రతకథ అనేది చదవడం కానీ వినడం కానీ చేసుకోండి. వ్రతకథ చదవడం అయిపోయిన తర్వాత స్వామివారి పాదాల దగ్గర వేసినటువంటి అక్షింతల్లోంచి కొన్ని అక్షింతల్ని తీసుకొని ఆయన ఆశీర్వచనంగా భావించి మీ శిరస్సు పైన, మీ ఇంట్లో ఉన్న వారిపైన, మీ పిల్లల శిరస్సు పైన వేసుకోండి. ఇలా అక్షింతలు వేసుకోవడం వలన వినాయక చవితి వ్రతకథ వినడం ద్వారా ఈ రోజున పొరపాటున కనుక చంద్రుని చూస్తే మనకి వచ్చేటువంటి నీలాప నిందలనేవి కలగకుండా ఉంటాయని శాస్త్రము, పురాణాలు తెలియచేస్తున్నాయి. ఒకవేళ పొరపాటున కనుక చవితి చంద్రుని చూస్తే ఇక్కడ ఇస్తున్నటువంటి డిస్ప్లేలో ఇస్తున్నటువంటి ఈ మంత్రంని పఠించడం వలన వచ్చేటువంటి నీలాప నిందలనేవి తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది. పిల్లలు చదువులో మంచిగా రాణించాలి అన్నా, వారికి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, చదివింది మర్చిపోకుండా ఉండడానికి
తప్పకుండా వినాయక చవితి రోజున ఆ బొజ్జ గణపయ్యకి యాలుకల మాలని సమర్పించండి. 11తో కానీ 21తో కానీ యాలుకల మాల అనేది వేసుకోండి. యాలుకల మాల ఎలా చేయాలి అంటే కొంచెం వాటర్లో ఒక 11 కానీ 21 కానీ మీరు ఎన్ని వేయాలనుకుంటే అన్ని యాలుకల్ని తీసుకొని ఆ వాటర్లో వేసి ఒక 2-3 మినిట్స్ అవి కొంచెం నానిన తర్వాత చక్కగా సూది దారంతో మాలలాగా తయారు చేసుకొని ఆ బొజ్జ గణపయ్యకి మాల అనేది వేసుకోండి. అలా వేసినటువంటి మాలని పూజ అనంతరము పిల్లలకి పెట్టేటువంటి స్వీట్స్లో కానీ లేదా ఏదైనా వెజ్ ఐటమ్స్లో కానీ పెట్టి ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ ఐటమ్స్లో మసాలా ఐటమ్స్లో మాత్రము వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. మనము రెగ్యులర్గా స్వీట్స్ అలా చేస్తూ ఉంటాం కదా, ఆ స్వీట్స్లో వేసి ఇవ్వడం వలన చాలా మంచిది అండి వాళ్ళకి. ఇలా చేయడం వలన చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. నేను నా నిజ జీవితంలో నేను మా బాబు కోసం చేశాను. దానివల్ల వచ్చేటువంటి రిజల్ట్స్ అనేవి నేను చూశాను కాబట్టి ఇక్కడ నేను మీతో తెలియజేస్తున్నాను. ఒకసారి చేసి చూడండి, మీకు తప్పకుండా మీకు ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది. అలాగే ఈరోజు తప్పకుండా మీ పిల్లల పుస్తకాలని పూజలో పెట్టుకొని పూజ అనేది చేసుకోవడం చాలా మంచిది. కాబట్టి మీ పిల్లల పుస్తకాలని కూడా పూజలో పెట్టుకోవడానికి చూడండి, చాలా శ్రేయస్కరం అలా పెట్టుకోవడము. అయితే ఇంకా నిమజ్జనం అనేది ఎప్పుడు చేయాలి అంటే కనుక మీరు పండగ రోజు నాడు అంటే బుధవారం రోజు పూజ అనేది చేసుకొని మీరు మరుసటి రోజు గురువారం రోజున ఉదయం వేళ తిరిగి పునఃపూజ అనేది చేసుకొని ఏదైనా ఒక నైవేద్యం అనేది పెట్టి దీపారాధన అనేది చేసి పీఠంని కలశంని కదిలించండి. దీపారాధన ఉన్నప్పుడు దీపారాధన కొండెక్కిన తర్వాత నిమజ్జనం, అదంటే దీపారాధన గగనమైన తర్వాత నిమజ్జనం అనేది చేసుకోవచ్చు. కనీసము 3 రాత్రులు ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ కుదరదు అనుకుంటే కనుక 1 రాత్రైనా మీరు ఉంచుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎంతో కొంత ఉపయోగపడిద్దని అనుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. సర్వేజన సుఖినో భవంతు. ఓం గం గణపతియే నమః. జై శ్రీమన్నారాయణ.